హాయ్ అండి, సత్య టెరస్ గార్డెన్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటూ ఈరోజు మళ్ళీ ఫ్లవర్స్ హార్వెస్ట్ వచ్చాయండి. ఫ్లవర్స్ హార్వెస్ట్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ను అపరాజిత ఫ్లవర్స్ ఉంటాయి కదండి, శంకు పువ్వులు, అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను హార్వెస్ట్ చేస్తూ. చూసారా, కొంచెం కాకరకాయలు ఫ్లవర్స్ అయితే చాలా, రెడ్ మందారాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ముందు కోసి లాన్ పెట్టుకున్నాను, టేబుల్ మీద పెట్టేశాను. ఇగోండి, ఇప్పుడేమో పింక్ ఫ్లవర్స్ను ఇవి కోస్తున్నాను. అదే అపరాజిత ఫ్లవర్స్ అంటే శంకు పువ్వులు కదండి. ఇవి శంకు పువ్వులు బ్లూ టీ చేసుకుంటా అయితే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. అలాగే రోజు మార్నింగే బ్లూ టీ చేసుకున్న అవి కొద్దిగా ఫ్లవర్స్ వేడి నీళ్ళలో వేసి నీళ్ళు మరిగించి టీలకు కాచుకొని ఆ నీరు తాగితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందుకని శంకు పాదులు కూడా నేను ఒక 3-4 పాదులు పెట్టానండి, శంకు ఫ్లవర్స్ పాదులు. అవేమో చక్కగాను పూస్తున్నాయి. ఒక్కో రోజు బ్లాక్ టీలో చేసుకుంటాము, ఒక్కొక్క రోజు పూజలకు వాడుకుంటాము. శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇవి శంకు పువ్వులు. శివుడికి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనవి. అందుకు మాకు రోజు చాలా ఎక్కువగా వస్తున్నాయండి పింక్ కలర్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, శంకు ఫ్లవర్స్ అని నేను రోజు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చాలా ఎక్కువగా వస్తున్నాయి, చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది. అందుకని మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో శంకు ఫ్లవర్స్, పెద్ద పెద్దగా వస్తున్నాయండి, పెద్ద ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. చక్కవి పింక్వి, బ్లూవి దేవుడికి అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. తెల్లవారి స్నానం చేసుకొని చక్కగా పువ్వులు మన చేతిలో మనం కోసుకొని పూజ చేసుకుంటుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందండి. ఎంత వేరంగా పువ్వులు కోసుకుందామా, పూజ చేద్దామా అనేటట్టే ఉంటుందండి. అందుకు మీరు పూల మొక్కలన్నా కొద్దిగా పెంచుకోండి. ఇవ్వండి, అపరాజిత అయితే ఒక విత్తనం పెట్టేస్తే వచ్చేస్తుందండి. చాలా బాగుంటున్నాయి ఫ్లవర్స్, అందంగా ఉంటున్నాయి, చాలా ఎక్కువ కూడా వస్తున్నాయి. అది మనం పూజకి వాడుకోవచ్చు, మనం బ్లూ టీ లాగా కూడా చేసుకొని త్రాగొచ్చండి. చక్కగా ఈ బ్లూ కలర్ దీనికి కూడా మేము వాడుకున్నాము హోలీకి. అవి బ్లూ ఫ్లవర్స్ వేసి కొద్దిగా వాటర్ మరిగిస్తే చక్కగా బ్లూగా వాటర్ వచ్చింది. అందుకు మీరు మొక్కల్ని తప్పకుండా పెంచుకోండి. బాయ్ అండి.